శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా జనకా శంకరో దేవో తం వందే కుంజరాననం. శ్రీనిలయంబు సూర్యగిరి చిన్మయ తేజము జందగోరితిన్ వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తిగా ప్రస్తుతిల్తు నా మానసమందున నిల్చి మంగళ వాగ్ఝరి సాగనిమ్ము సన్మౌని జనాశ్రితావరద మన్నన జయవే వీరధర్మజా. జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజమాత పాదపద్మములకు నమస్కరిస్తూ గత సంచికలో భాగంగా ఆత్మవత్ సర్వభూతాని అని వేదవచనం, సర్వప్రాణుల యందు కూడా పరమాత్మ ఆత్మరూపంలో విరాజిల్లుతున్నటువంటి సందర్భంలో ఏ ప్రాణిని కూడా హింసించకూడదని వేదాలలో చెప్పినటువంటి మాట. ఆ విషయాన్ని శ్రీ వీరధర్మజ మాత గారు నొక్కి నొక్కి వక్కాణించడం జరిగింది. అందువల్ల మానవుడు స్వతహా శాకాహారి, ఆకుకూరలు, పండ్లు, పలహారాదులు, పంచామృతము ఇవి సేవించడానికి వేదసమ్మతము ఒప్పుకుంటున్నది, కానీ మాంసాహారి మాత్రం కానే కాదు అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. దానికి ప్రమాణంగా శాకేన వర్ధతే వ్యాధి మాంసం మాంసేన వృద్ధి అని వేద ప్రమాణం ఉన్నది. అనగా మాంసము రోగకారకము, అది దుర్మార్గమైన ప్రవృత్తిని పెంపొందింపజేస్తుంది. శాకాహారము వ్యాధి నిరోధకము, ఆయుర్వృద్ధిని కలిగిస్తూ ఉన్నది. అందువలన 84 లక్షల జీవరాశుల లోపల కడసారి జన్మ, తదుపరిగా వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. జంతూనాం మానవ జన్మ ఉత్తమం అని ఆర్యోక్తి. అన్ని జన్మల కన్నా మానవ జన్మ శ్రేష్టమైనది. ఎందుకనగా ఆహార నిద్ర భయం మైథునం చైవ. ఆహారము, నిద్ర, భయము, మైథునము అనే ఈ 4 ప్రక్రియలు ఈ మానవ శరీరానికి ఉన్నవి. దానితో పాటు జ్ఞానం అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి ఉత్తమోత్తమమైనటువంటి శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉన్నది. అందువలన మంచి చెడులను, అన్యాయాన్ని, న్యాయాన్ని, ధర్మము, అధర్మమును, అజ్ఞాన విజ్ఞానములను తెలుసుకొని మానవుడు సర్వోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందగలగడానికి అనుకూలమైనటువంటి జన్మ మానవ జన్మ. అందువలన ఈ జన్మలో శాకాహారిగా ఉండి సాత్విక మార్గంలో నడుస్తూ, గురు మార్గాన్ని అనుసరిస్తూ, గురుబోధను పొంది అది ఆచరణలో పెట్టి చివరకు భగవన్నామ స్మరణతో గృహస్థాశ్రమములోనే మోక్షాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జన్మ మానవ జన్మ. ఇది తెలియక మానవుడు సర్వభక్షకుడై ప్రకృతిని దుర్వినియోగం చేస్తూ అధోగతి పాలై భవసాగరమును ఈదలేక తుదకు మానవ జన్మ కూడా పొందక రవరవ నరకములకు వెళ్ళి చివరకు హీన జన్మలకు వెళుతున్నాడు. ఓ భక్తులారా, ఈనాడు సమస్తమైనటువంటి ప్రాణికోట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రాణికోట్లు సహజమైనటువంటి గుణాన్ని మాత్రమే ఇవి కలిగి ఉన్నాయి. కానీ ఒక్క మానవుడు మాత్రము తన సహజ గుణాన్ని వదిలి నీచమైనటువంటి గుణాలను పెంపొందింపజేసుకుంటున్నాడు. మాంసంబు తిను పులికి మంచి పక్వాన్నంబు తెచ్చిపెట్టిన తినదు తెలియరయ్యా. పులి మాంసాహారి, జీవితాంతం పాటు అది మాంసమునే తింటుంది తప్ప గడ్డి మాత్రం అది తినదు. చివరికి మనము పంచభక్ష పరమాన్నములు మనము తింటాము కదా, అయ్యో పులికి ఆ పంచభక్ష పరమాన్నములను వేసినప్పటికీ కూడా అది చావనైనా వస్తుంది, కానీ ఆ పంచభక్ష పరమాన్నములు అనేది ముట్టుకోదు. ఎందుకనగా మాంసాహారమును తినడము పులి యొక్క సహజమైన స్వభావం. కానీ మానవుడు కొన్నాళ్ల పాటు శాకాహారిగా ఉండి ఆ తర్వాత దుర్మార్గుల యొక్క సంఘము వలన చివరికి మద్యమాంసములకు లోనై చివరికి ఆ సాత్వికమైనటువంటి మార్గమును విడనాడి ఏమైపోతాడు అంటే అధోగతి పాలైపోతాడు. మరికొందరు మొదటగా దుర్మార్గములో ఉండి
మద్యమాంసములను తింటూ ఒకానొక సమయంలో పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన, సద్గురు కటాక్షము వలన, మహాయోగుల దర్శన భాగ్యము వలన మద్యమాంసములను విడనాడి సత్సంగములోకి వెళ్ళి సాత్వి మార్గములో పయనించి తుదకు ఈ మానవ జన్మను సార్థకత కూడా చెందించుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఉదాహరణకు మనకు రామాయణంలో వాల్మీకి, అతడొకప్పుడు రత్నాకరుడనే గజదొంగ, చివరికి అతడు ఏమైనాడు అంటే నారద మహాముని యొక్క మంత్రోపదేశం వలన ఆ రామ అనేటటువంటి మహామంత్రమును చివరికి జపించి తాను చేసుకున్నటువంటి దుష్కర్మలన్నిటినీ కూడా నశింపజేసుకొని చివరికి ఏమైనాడు అంటే రామాయణాన్ని రాయగలిగినటువంటి వాల్మీకిగా మారినాడు ఆయన. రామనామ పఠన ద్రడిమచే వాల్మీకి పరగ బోయడయ్యి బాపడయ్యే కులము ఘనముగాదు గుణమే ఘనంబురా విశ్వదాభిరామ వినురవేమ అని మనకు చెప్పబడింది. యోగి వేమన చెప్పడం జరిగింది. అందువల్ల అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది నిజగురుని మహిమ అని శ్రీ గురు వీరధర్మజమాత మనకు తెలియజేయడం జరిగింది. ఇది మనకు విదితమే కదా. జన్మచే కర్మ, కర్మచే ఫలము, ఫలముచే భోగము, భోగముచే వాసన, వాసనలచే ఈ జన్మ. ఈ మహా సుడిగుండములో పడి మునిగి తేలుతున్నాడే తప్ప గమ్యానికి చేరలేకపోతున్నాడు మానవుడు. అందువల్ల ఈ ప్రపంచంలో సద్గురుదేవుని యొక్క కరుణ వలన, సద్గురుదేవుడి యొక్క ఉపదేశము వలన, సత్సంగము చేయడం వలన సమస్తమైనటువంటి దుష్కర్మలను తొలగించుకొని మానవ జన్మలోనే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. అందువల్ల భక్తులారా, ఈ లోకములో కేవలం మాంసము భుజించిన వారలే పాపాత్ములా అని ఒక ప్రశ్న. కానీ మాంసము భుజించిన వారలే పాపాత్ములు కాకుండా మాంసమును తినమని సలహా చెప్పినటువంటి వాడు 8 మంది మహాపాపాన్ని ఒడిగట్టుకుంటారని మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. అందులో మనుస్మృతి అనుమత విశేషిత నిహంత క్రయ విక్రయ సంస్కారాచోపహర్త చ కాదకక్షేతి ఘతకా అని మనకు మనుస్మృతి చెప్పింది. మాంసము తినుట మంచిదని సలహా చెప్పినటువంటి వాడు, మాంసమును అమ్మినటువంటి వాడు, మాంసమును కొన్నటువంటి వాడు, ఖండఖండములుగా మాంసమును కోసినటువంటి వాడు, రుచికరముగా వండినటువంటి వాడు, మాంసమును వడ్డించినటువంటి వాడు, భుజించినవాడు, ఈ 8 మంది ఆ మహాపాపములో పాలు పంచుకుంటారని మనకు మనుస్మృతి చెప్పింది. దీనివలన ఈ మానవలోకమంతా కూడా ఒక్కసారి పరిశీలించి ఆలోచించాల్సినటువంటి విషయము ఎంతైనా ఉన్నది అని మీ అందరి ముందు కూడా నేను తెలియజేస్తున్నాను అమ్మవారి యొక్క కృపతో. అంతేగాక పక్షిజాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినెడువాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. పక్షిజాతులను జంతువులన్నింటినీ కూడా చంపి చివరికి వండుకొని తినడేవాడు ఈ లోకంలో చండాలుడి కంటే హీనము వాడే చండాలుడు అని చెప్పి మనకు వేమన గారు కూడా తెలియజేయడం జరిగింది. అందువలన ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా మొదటగా మద్యమాంసములను వదిలిపెట్టి ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు జీవితంలో ఒక మెట్టు ఎదగగలుగుతాడు. ఆధ్యాత్మికంలో ఎదగవలెనన్న మొదటిది అహింసా ధర్మమే కదా. అన్ని ధర్మములోకెల్లా గొప్ప ధర్మమని మనం చెప్పడం జరిగింది. అందువల్ల మరి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. దేహమే ఒక దేవాలయము. ఆ దేవాలయములో ఉన్నటువంటి జీవుడే దేవుడు. ఆ దైవస్వరూపము మనలో హంసరూపములో తిరుగాడుచున్నది, హంసరూపములో సంచరిస్తూ ఉన్నది. ఆ సంచరిస్తున్నటువంటి ఆ హంస పైన ఎవరైతే మనోనిగ్రహాన్ని పెట్టి ఎవరైతే ముందుకెళ్ళగలుగుతారో అటువంటి వారికి ఆత్మజ్యోతి ప్రకాశమై విరాజమానమై వెలుగొంది చివరికి వాళ్ళు మహాత్ములుగా పరిగణింపబడతారు ఈ లోకంలో అని మనకు చెప్పడం జరిగింది. పవిత్రమైన ఈ దేహంలో జీవుడే దేవుడు అని మనకు ఋషి సూక్తము చెప్పబడినట్లుగానే మానవుడే మాధవుడు అన్నటువంటి ఆర్యోక్తి అమ్మ జీవన విధానంలో మనకు కనపడింది. అమ్మగారు మానవలోకంలోనే ఒక స్త్రీమూర్తిగా జన్మించి చివరికి ఎవరూ అందుకోలేనటువంటి పరమపదాన్ని పొందడానికి అన్నాహారాదులను వీడి చివరికి మరి అన్నాహారాదులు లేకుండా ఏ మానవ ప్రాణి ఉండుటకు సాధ్యము కాదు ఈ లోకంలో. కానీ
ఏమీ లేకుండా, ఆహార పదార్థములు ఏమీ లేకుండా జీవుడు దేవుడుగా మారగలడు అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి రూపమే రూపరహిత అహింసా యోగేశ్వర వీరధర్మజ రూపం. అందువల్ల ఓ భక్తులారా, అమ్మవారి యొక్క మహాధర్మమేమనగా అహింసో పరమో ధర్మ. మానవులమంతా ఒక్కటే, మనందరిది కూడా ఒకే మతం, మనందరిది కూడా సనాతనమైనటువంటి ధర్మము, అదే వేదాంత మతం, అది ఏ అహింసా మతం. ఏకం సత్యం విప్రా బహుదా వదంతి అని మనకు చెప్పబడింది. అంటే ఉన్న సత్యము ఒక్కటే, కానీ అది అనేక రూపాలలో చెప్పబడింది, అనేక విధాలుగా అది చెప్పబడింది. పరమాత్మ మాత్రము ఒక్కడే. నామరూపములు మరి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ తత్వమంతా కూడా ఒక్కటే అని మనకు చెప్పడం జరిగింది. గత సంచికలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే, పాలచవేనొక్కటి పశుల వన్నెలు వేరు, పరమాత్ముడు ఒకడు భావములు వేరు అని చెప్పుకున్నాం. పరమాత్ముడు ఒక్కడే కానీ రాముడుగా, కృష్ణుడుగా, మరొకరు అమ్మవారుగా, మరొకరు పోషమ్మగా, మరొకరు అనేక విధములుగా నానా రూపములలో ఉపాసిస్తూ ఉన్నారు. కానీ పరమాత్మ తత్వమంతా కూడా ఒక్కటే అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అందువలన పాపపుణ్యములే మన వెంబడి వస్తాయి తప్ప, మనము చేసినటువంటి పాపపుణ్యములే మన వెంబడి వస్తాయి, మన జన్మ నుండి వస్తాయి తప్ప మరి వేరు కాదు. కాబట్టి పుణ్యం చేస్తావా పుణ్యలోకాలకు వెళతావు, పాపం చేస్తావా రవరవ నరకాన్ని నీవు చెందుతావు. అందువల్ల మానవుడై జన్మించిన తర్వాత సర్వభక్షకుడు కాకుండా సర్వరక్షకుడై ఈ లోకంలో జీవనాన్ని కొనసాగించగలగాలి. అలా కొనసాగించగలగడానికనే వేదములు, శాస్త్రములు, శృతులు, పురాణములు, గురువులు, పీఠములు ఇవన్నీ కూడా ఈ భారతీయ సనాతనమైన ఈ భారతదేశంలో స్థాపించబడినాయి. భారతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. వేదశాస్త్రములన్నీ కూడా ఈ భారతదేశంలోనే ఉద్భవించినాయి. 4 వేదములు, అష్టాదశ పురాణములు, శృతులు, స్మృతులు అన్నీ కూడా ఈ దేశంలోనే ఉద్భవించినాయి. దశావతారములు కూడా ఈ భారతదేశంలోనే జన్మించడం జరిగింది. రాముడు, కృష్ణుడు అన్ని అవతారాలు కూడా ఈ దేశంలోనే వెలువడినాయి. సనాతనమైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, అహింస వాటికి ఆలవాలమైనటువంటిది కాబట్టి భారతదేశము పవిత్రమైన దేశముగా పరిగణించబడింది ఈ లోకంలో. అందువల్ల భక్తులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించి లోకంలో సదాచార వర్తనులై ఉండి సన్మార్గమును వీడక మద్యమాంసముల వీడి మానవుడు మానవత్వముతో మెలిగి మానవ జన్మంబులో ముక్తిని పొందవలె శివశంకర అని సంకీర్తనాచార్యుల వారి యొక్క పాటలు. అంటే మానవత్వంతో జీవితాన్ని మెలగాలి అనేప్పుడు మద్యమాంసములను వదిలిపెట్టుకొని తనలో ఉన్నటువంటి దైవతత్వాన్ని తెలుసుకొని అందరిలో కూడా దైవతత్వం ఉన్నదన్నటువంటి భావనను నీవు గ్రహించి సదాచార వర్తనుడవై మెలుగొందిన తర్వాత ఆనాడే మానవ జన్మలో నీకు మోక్షం రావడానికి అవకాశం ఉన్నదని తెలియజేయడం జరిగింది. స్వస్తి.